అందరికీ నమస్కారం. ఇది పవిత్ర మార్గశిర మాసం. శ్రీమన్నారాయణుడికి అత్యంత ప్రీతికరమైన మాసం. ఒక్కసారి ఆ నారాయణుణ్ణి స్మరించుకుందాం. విష్ణుం నారాయణం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం రామం గోవిందం దధివామనం. ప్రకృతి మనకు ఎంతో అందాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. మానసికంగా మనం ఆనందంగా ఉంటే ఆరోగ్యం కూడా బాగుంటుంది. అందుకే ప్రకృతిని ఆస్వాదించమంటారు. ప్రకృతి వర్ణిస్తున్నటువంటి ఈ పద్యం వినండి. ప్రకృతి అందమునకు పరవశించుట, ప్రకృతి అందమునకు పరవశించుట అది సహజ లక్షణము. నిత్యనూతనము నేత్రపర్వము సదా వేధ. సృష్టికి ఇడెదవేల నతులు, సృష్టికి ఇడెద వేల నతులు. ప్రకృతియే పరమాత్మగా కొలిచే వారికి అడుగడుగునా దైవం, అడుగడుగునా అందం, అడుగడుగునా ఆనందం. జయ శ్రీమన్నారాయణ. అందం అనేది ప్రకృతిలోనే కాదు, పసిబిడ్డల్లోనూ ఉంటుంది. ఆ వైనాన్ని తెలిపే ఒక పద్యం విందామా? పాప నగవు సమము పరికించ విశ్వాన కానలేము స్వామి. కామజనక పాపతోటి ఆట వర్ణనాతీతము పాపచేష్టలు కన పర్వమేను